హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చిమ్మిరి బాలకృష్ణ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక. నేను వ్యక్తిగతంగా పార్టీ కోసం, టీడీపీ పార్టీ కోసం నా వంతు కృషి చేస్తూ ఈ పార్టీ ఆ పార్టీని లేకుండా ప్రజా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చాలాసార్లు చేశాను. కొన్నింటిలో సఫలీకృతం అయ్యాను. వాస్తవానికి ఎన్నో పబ్లిక్ గ్రీవెన్స్ని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొచ్చి అన్ని సమస్యలకి పరిష్కారం విధంగా చాలా కృషి చేశాను. కొంతవరకు సక్సెస్ కూడా అయ్యాను. నా పని నేను చేసుకుంటూ కూడా గత ఎలక్షన్లో కూడా నా వంతు కృషిగా ఎలక్షన్ క్యాంపెయిన్లు కానీ ఈ కాన్స్టిట్యూషన్ ఆ కాన్స్టిట్యూషన్ కాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా పనిచేశాను. పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేశాను. కానీ తీరా నా సపోటా చెట్లు పూర్తిగా నరికి పారేశారు. ఎటువంటి నోటీస్ కూడా లేకుండా ఒక వ్యక్తిగత కక్ష పెట్టుకొని నా మీదనే చెట్లు నా సపోటా చెట్లు 40 సంవత్సరాల సపోటా చెట్లు నరికి పారేశారు. ఎందుకని సపోటా చెట్లు నరికారంటే నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అడగటం నేరం, అడిగితే కేసు పెడతారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. చేసిన నేరం ఏంటంట్లో పార్టీ కోసం పనిచేస్తే అట్రాసిటీ కేసు పెట్టారు. చేసిన తప్పు ఏమి లేదు. మేము చేసిన నేరం ఏంది? 40 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తే మాకు వచ్చే ప్రతిఫలం ఇది, మాకు వచ్చే గౌరవం ఇది. ఏం అన్యాయం చేసాం? అది ఫాల్స్ కేసు. రియల్గా మీకు న్యాయం ఉంటే, చట్ట ప్రకారం ఏదైనా తప్పు చేస్తే మీరు ఖండించండి, కేసులు పెట్టినా స్వాగతిస్తాం. చట్టాన్ని పూర్తిగా గౌరవిస్తాం, స్వాగతిస్తాం. వాంటెడ్గా నా మీద ఎస్సీ ఎస్టీ నా సపోటా చెట్లు పూర్తిగా నరికి పారేయగా కాకుండా ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేశారు. ఏ ఎమ్మెల్యేకి నేను వ్యతిరేకం కాదు. ప్రతిపక్ష పార్టీలకు కూడా ఎక్కడ కూడా నేను వ్యతిరేకం చేయలేదు. సమస్యలనే వాళ్ళ దృష్టి తీసుకొచ్చాను. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో సమస్యలు వాళ్ళ దృష్టి తీసుకొచ్చాను, కొన్ని పరిష్కారమైనవి. కానీ గత వైసీపీ టైంలో వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేసిందంటే ఏం లేదు. నేను అంత గొప్ప నాయకుడిని కాదు. నా వంతు కృషి చేశాను. 1,50,000 మంది సోషల్ మీడియా ఫాలోవర్స్ నా మిత్ర బృందం. నా వంతు క్యాంపెయిన్ చేశాను. దాంతోపాటు ప్రజా సమస్యలను కూడా అందరి దృష్టి తీసుకొచ్చి పరిష్కారం అయ్యే విధంగా చేశాను. అదేమని అడిగితే ఇది చేసిన దానికి మాకు ప్రతిఫలం ఇది. నేను చేసింది ఏమన్నా దీంట్లో ఉందా? పోనీ ఏదన్నా ఇంత పని చేసి మాకు పార్టీలో పదవి అని చెప్పేసి అడిగింది ఉందా? ఏమీ లేదు. కాదు, మాకు ఆ పార్టీలో పుట్టాము, ఆ కుటుంబం అనుకున్నాం. ఆ కుటుంబంలో మా వంతు కృషి చేశాం. ఏ కాన్స్టిట్యూషన్లో ఉన్నా, ఏ డివిజన్లో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా కానీ మా వంతు కృషి చేస్తున్నాం. మా ప్రయత్నం మనం చేస్తున్నాం. ఈ జిల్లా ఆ జిల్లా లేకుండా జాతీయ స్థాయిలో ఎన్ఆర్ఐలందరూ క్రోడీకరించి మీరు చేయండి, పని చేయమని చెప్పి అందరినీ తీసుకొచ్చి నా వంతు అన్ని చోట్ల ప్రయత్నం చేశాను. ఫిజికల్ క్యాంపెయిన్ చేయడం కాకుండా వర్చువల్గా ఆన్లైన్లో ఎంతోమంది క్యాంపెయిన్ చేస్తూ మిత్రుల్ని అందరు కలుపుకొని పోతూ టీడీపీ అభివృద్ధికి, టీడీపీ గెలుపుకి పుడతాభక్తిగా నా వంతు కృషి చేశాను. దానికి మాకు ప్రతిఫలంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు. అది ఫాల్స్ కేసు. పార్టీ కోసం పనిచేస్తే ఫాల్స్ కేసు పెడతారా? ఎవరు పెట్టారు దీంట్లో? కానీ వాళ్ళకి చెబుతున్నాను. వాస్తవానికి అక్కడ జరిగిన దానికి నాకు ఇలా జరుగుద్దని కూడా తెలుసు. ముందస్తుగానే హైకోర్టులో ఇలా జరుగుతుందని చెప్పేసి ముందుగానే ఇచ్చాను. ఆ కేసు నిలబడు. కానీ వీళ్ళు చేసే ఎంక్వైరీ గురించి తప్పుపట్టను. అధికారులు, ఆఫీసర్లు చేసే ఎంక్వైరీ గురించి తప్పుపట్టను. వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ కడతారని చెప్పేసి మాత్రం తెలుసు నాకు. మీ ఎంక్వైరీ నేను కొర్రీ చేయటం లేదు, క్వశ్చన్ చేయటం లేదు. కానీ వాంటెడ్గా 21వ తారీఖు జరిగిన దానికి 27వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకే ఎఫ్ఐఆర్ కట్టాల్సిన అవసరం ఏంటిది? 24వ తారీఖు జరిగింది చెప్పేసి మళ్ళీ అంటున్నారు. అప్పుడే చేయాలి కదా. 27వ తారీఖు కేసు కట్టాల్సిన అవసరం ఏంది? దీంట్లో వాస్తవానికి ఎంతో డిజిటల్ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. అక్కడ ఏం జరిగిందో ఇన్సిడెంట్ మొత్తం ఆన్ రికార్డ్ మొత్తం నా దగ్గర ఉంది. ఇలా జరుగుతుంది కూడా. అధికారులు ఏం చేస్తారు, ఏం న్యాయం చేస్తారు చూద్దాం. నా ప్రయత్నం చేద్దాం.
చివరి ప్రయత్నంలో అసలు ముందు అంతా అయిపోయిన తర్వాత అవసరమైతే అది హైకోర్టులో ప్రజెంట్ చేస్తాను. ముందు ఎందుకు పెట్టకూడదు, ముందు మాకు పెడితే మేము మా ఇన్వెస్టిగేషన్లో సహకరించిన వాళ్ళు అవుతారని చెప్పి అంటారు. నాకు అన్నీ తెలుసు అండి. వాస్తవానికి అధికారులకి నేను వ్యతిరేకం కాదు, అధికారులకు కూడా నేను గులాం కొట్టాల్సిన అవసరం లేదు. సామాన్యుల మీద కేసులు పెట్టడం నేరం, అది ఎవరైనా కానీ అది పద్ధతి కాదు. మీ ఇన్వెస్టిగేషన్ మీరు చేయండి. ఒక సామాన్యుడు తన సపోటా తోటని ధ్వంసం చేశారని చెప్పేసి తన గ్రామంకి వచ్చిన తన ప్రీతం నాయకుడు మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వకూడదని చెప్పేసి రిప్రజెంటేషన్ ఒక టీడీపీ నాయకుడు తన అభిమాని తన తెలిసిన ఒక మినిస్టర్కి కలిసి నా రిప్రజెంటేషన్ ఇవ్వటానికి కూడా మీరు రావద్దని చెప్పేసి ఒత్తిడి వస్తే అక్కడ గొడవలు జరుగుతాయి, అల్లర్లకు మీరు కారణం అవుతారు, శాంతి భద్రత విఘాతం కలిగిస్తారు. అందుకని మీకు ముందస్తుగా అరెస్ట్ చేస్తాము, మీరు రావద్దని చెప్పి కొంతమంది శ్రేయోభిలాషులు కావచ్చు, అధికారులు కావచ్చు, రావద్దని విన్నయింపు. ఎడిపోతున్నామన్న పరిస్థితి. ఆ మన్నేటిగూడ గ్రామం, ఉలవపాడు మండలం, నెల్లూరు జిల్లా. ఆ సబ్స్టేషన్కి సురక్షా ప్రోగ్రాంలో గత సంవత్సరం సురక్షా ప్రోగ్రాంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సబ్స్టేషన్ ఏర్పాటు చేయని చెప్పేసి నిన్న శాంక్షన్ చేయమని చెప్పేసి ఒత్తిడి చేసిన వ్యక్తి నేను. గ్రామంలో చాలామంది సంతకాలు పెట్టించి మరి ఆ సబ్స్టేషన్ ఏర్పాటు చేయని మా సపరేట్ ప్లేటర్ ఏర్పాటు చేయమని చెప్పేసి పోరాడిన వ్యక్తులు ఒకటిని. కేవలం నా వల్ల శాంక్షన్ చేయరని చెప్పుకోవడం కూడా తప్పది, అది అవివేకం. అలాంటి ఎంతోమంది పిటిషన్లు వస్తుంటాయి, కానీ అది ఎవరి వల్ల శాంక్షన్ చేసినా జరిగింది మంచిది వాస్తవానికి. కానీ వాస్తవాలు అందరూ గమనించుకోవాలి. అదేవిధంగా గ్రామానికి ఎన్నో పనులు చేశాను నా వంతు కృషిగా, అన్నీ కొన్ని కార్యరూపం దాల్చిపోవచ్చు. గ్రామస్తులు కూడా నేను విన్నవించుకుంటున్నాను, నా వంతు కృషిగా గ్రామానికి చేశాను. గ్రామంలో వాటర్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అడిగితే ఆ రోజు సమ్ అమౌంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాంక్షన్ చేసింది నా అర్జీ మీద. దాన్ని ఇంప్లిమెంట్ చేసేదాన్ని నా చేతి కొంత డబ్బులు పెట్టుకొని కూడా ఆ మోటార్లు గట్ట బిగిస్తే ఆ మోటార్లు ఆపేసి ఆ స్టార్టర్లు దొంగతనం చేసుకోవడం, కరెంట్ ఇప్పిపోవడం, సప్లై ఇప్పిపోవడం, ఏ డిపార్ట్మెంట్లో ఇబ్బంది పెట్టడం, అది అందరూ తెలిసిన విషయమే. అయినా కానీ అది మంచిది కాదు, మాకు అవసరం లేదు ఆ నీళ్ళు అని చెప్పేసి కొంతమంది ముందుకు వస్తారు. సరే కానివ్వండి, ఏం జరుగుతుందో చూద్దాం మనం కూడా. ఇప్పుడు ఊర్లో వాటర్ ప్లాంట్ కడితే నేను అడ్డం అని చెప్పేసి అంటున్నారు. గ్రామంలో మన్నేటిగూడ గ్రామంలో వాటర్ ప్లాంట్ కడితే నేను అడ్డం అని చెప్పి నేను ఆపానని చెప్పేసి అదొక ప్రాపకాండం పుట్టించారు. వాస్తవాలకి అధికారులు మభ్యపెట్టడం, అధికారులు కంప్లైంట్ చేయడం కాదు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. గ్రామంలో ఇంతకుముందు గ్రామ సభ మీటింగ్ అబ్జర్వ్ చేస్తే గ్రామంలో మన దళితులు సంబంధించిన ఒక సోదరుడు అతన్ని క్వశ్చన్ చేయట్లేదు, విభేదించడం లేదు. మాకు పాపులేషన్ ఉంది, మేము మెంబర్స్ ఉన్నాము. ఆ వాటర్ ప్లాంటు కాలనీలో ఎస్సీ కాలనీలో పెట్టమని చెప్పి అతను చెప్పినాడు కూడా గ్రామ సభలో. సరే అది ఎక్కడ పెడతారో ఏందో వాళ్ళ కార్యవర్గ నిర్ణయం ఉంటుంది, దాన్ని మనకు తప్పు పట్టలేము. ఒక వ్యక్తి పిటిషన్ పెడితే మీకు వాటర్ ప్లాంట్ ఆగిపోయిందా? ఎడిపోయింది మీ కార్యవర్గం, పాలకవర్గం? నా పిటిషన్ భయపడి మీకు వాటర్ ప్లాంట్ ఆగిపోయిందా? చేయండి, ఎవరు కాదన్నారు? అంకమ్మ గుడి కాడి నుంచి బడి దాకా ఎంతో స్థలం ఉంది, ఎక్కడ వాటర్ ప్లాంట్ కట్టకూడదు, బడిలో కట్టండి, ఎవరు కాదన్నారు? గతంలో ఆ బడి గురించి ఒక కమ్యూనిటీ హాల్కి బాగుంటుందని ఆలోచించాను, అందరిని అడిగాను. కొలతలు వేయించిన వ్యక్తులు నేనే వాస్తవమే. ఒక కమ్యూనిటీ హాల్ కానీ గ్రామానికి పనికొచ్చి కళ్యాణ మండపం కానీ ఏదో ఒక లైబ్రరీ కానీ పనికొస్తుందని చెప్పేసి అడిగింది వాస్తవమే. అందరిని అడిగాను, నా ప్రయత్నం చేశాను. వాళ్ళు దానికి ఇష్టపడలేదు, వదిలేసాం. ప్రయత్నం చేసింది తప్పులేదు. అక్కడే నీకు వాటర్ ప్లాంట్ కడుతుంటే నేను ఆపానని చెప్పి అన్నారు. వాటర్ ప్లాంట్ కాదండి, 50 మంది ఒక వ్యక్తి మీద సంతకాలు పెట్టి అతన్ని పోలీస్ కేసు పెట్టారనే ఉద్దేశంతో మాత్రం వచ్చాను. దానికోసమే ఒక గ్రామంలో ఎవరు వచ్చినా కానీ నేను నా వంతు కృషి చేస్తాను, నా వంతు ప్రయత్నం చేస్తాను. దానికోసం మాత్రం వచ్చాను. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడింది వాస్తవే. మా గ్రామంలో ఇంకా ఉన్న ప్లేసులో అన్నీ చేయండి అని ఇబ్బంది లేదు, అది అవసరమైన చేయండి. ఇతని మీద తప్పుడు కేసు అని చెప్పేసి అధికారులు పోలీసు వాళ్ళు కూడా వినమని చెప్పి వచ్చున్నాను.
సరే వాళ్ళు నేను చెప్తే తింటారని కాదు, నా వంతు ప్రయత్నం చేశాను, వాళ్ళ పని వాళ్ళు చేశారు. వాటర్ ప్లాంటు ఆడ కట్టింది ఎవరు కాదన్నారు, కట్టండి. అతను పెట్టిన పిటిషన్ కూడా నాకు క్లియర్గా, అన్ని పిటిషన్లు అన్నీ క్లియర్గా నా దగ్గర ఉన్నాయి. దాని గురించి ఏం పిటిషన్ పెట్టామో అతను పెట్టుకున్న పిటిషన్ క్లియర్గా ఉండే. నేను వాటర్ ప్లాంట్ ఆపానని చెప్పేసి ప్రాపకాండం పుట్టించారు. ఎక్కడ ఆపే వాటర్ ప్లాంట్? చివరికి కూడా ఎక్కడ దొరకకపోతే, అంకమ్మ కూడా మా పొలం ఉంది, దొరకకపోతే చెప్పండి, గ్రామస్తులు మొత్తం మీటింగ్ పెట్టి చెప్పండి, దొరకకపోతే ఎక్కడ అవకాశం లేకపోతే కొంచెం సర్దుబాటు చేసుకొని అక్కడ కట్టుకోమని కూడా చెప్పాను. అంటే మిమ్మల్ని గౌరవించి చేశానా, మిమ్మల్ని భయపడి చేశానా? గ్రామాన్ని పనికొస్తుందని చెప్పి నా వంతు చెప్పాను. ఎక్కడ చేసుకోకూడదు, ఎక్కడ చేసుకుంటే ఏ పనులు జరగదు. వాస్తవానికి అందరూ అన్నీ తెలుసుకోవాలి. లేనిపోని సృష్టించి ఒక వ్యక్తిని నింద చేయడం కాదు. గ్రామంలో ఇప్పుడు పెట్టిన పిటిషన్లు చాలా ఉండే, వేల సంఖ్యల పిటిషన్, వందల సంఖ్యల పిటిషన్లు పెట్టినోడే. నువ్వు పిటిషన్ పెడితే ఏమవుద్ది, ఏం పీకేవు, ఏం పొడిచావు అని చెప్పంటారు. మన పారిశుద్ధ్య కార్మికుల జీతాలు 6 నెలలు రాలే గతంలో. ఒకసారి నేను పిటిషన్ పెట్టి జీతం ఇప్పించిందా? పారిశుద్ధ్య కార్మికులు మీరు చెప్పండి, మీ జీతం ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది? ఆ నీళ్లు దోలే వ్యక్తికి జీతం ఇప్పించింది ఎవరు చెప్పిన? ఆ టైంలో నేను అధికారినా, ఆఫీసర్నా? నా వంతు కృషిగా నేను జీతం ఇప్పించాను లేదా? సచివాలయ సిబ్బందికి కూడా, ఆ సెక్రటరీ వాళ్ళకు కూడా జీతాలు రాని పరిస్థితి. ఎవరు ఇప్పించారు? అన్నిటి నాకు డిజిటల్ ఎవిడెన్స్ ఉంది. నేను పెట్టిన అర్జీలకు ఉంది. అర్జీలు పెట్టినాక ఇప్పుడు రెస్పాండ్ అయ్యారు, జీతాలు ఇచ్చామని చెప్పారు. కాకపోతే నువ్వు చేయటం బాగుండదు, నువ్వు చేయకూడదు, మేము ఎన్నుకున్నాము, అతనే చేయాలి. ఆయన చేస్తే నీ పిటిషన్ ఎందుకు పెడతాను? మీకు జీతాలు రాలేదు, ఆ జీతంలో నాకు పావుల కమిషన్ వస్తే అసలు దాంట్లో నాకు ఏదైనా ఒక భాగం ఉందా? లేకపోతే నాకు దాంట్లో నేను ఏదైనా, నా కుటుంబ సభ్యులు ఎవరన్నా పారిశుద్ధ్య కార్యక్రమాలు ఆ ఎంప్లాయీస్లో ఉన్నారా? ఎవరు? ఎన్నో సమస్యలు ఇటు దిప్పి ప్రతి ఒక్కరు నింద నా మీద వేయటం అసలు ఏం పద్ధతి? అసలు అమాయకుల మీద కేసులు పెట్టే ఆలోచన నా దగ్గర లేదు. దాంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరి మీద కఠినమైన చర్యలు జరుగుతూ ఉంటాయి. మదిరాల శ్రీనివాసరావు, మీ ఇంట్లో ముగ్గురికి మీ ముగ్గురికి మా నాన్నగారు పెళ్లి చేశారా? కట్నం ఇచ్చారు కాదు. ఆయన కృషి ఉందా లేదా? అంత నా మీద SC ST కేసు పెట్టాల్సిన అవసరం ఏంది? రేషన్ నడుస్తుంది, నీకు రేషన్ ఇస్తే సంతోషపడిన మొదటి వ్యక్తి నేనే చెప్పాను, హ్యాపీగా ఉండు. ఆ రేషన్ డిస్టర్బ్ చేయటం ఎంత పని చెప్పు? అది మంచిది కాదు. ఆ పని చేసేవాడు నేను కాదు. కానీ ప్రశ్నిస్తే గొంతు నలుగుతారు. ఇప్పుడు ఆడ SC ST కేసు నమోదు చేసిన కాడ నాకు ఆ డిజిటల్ ఎవిడెన్స్ ఇప్పటికీ ఉంది. టెక్నాలజీ చాలా యూటిలైజ్ చేసిన గ్రామాలు ఇంకా ఉంది. మొత్తం బయటకు వస్తాయి. ఎంతమంది కేసులు పెట్టారు, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఎంతమంది ఇన్వెస్టిగేషన్ చేశారు, ఎంతమంది స్కెచ్ గీశారు, ఎంతమంది ఏం చేశారు. ఎవరిని వదిలే పరిస్థితి లేదు. అనుకుంటే పరిస్థితి ఏంటి? అసలు టెక్నాలజీ వాడటం అందరికంటే ముందున్నాను నేను. కాకపోతే గ్రామంలో అందరం కలిసికట్టుగా ఉంటాం. ఈరోజు ఒరే అన్న అరే అన్న మనం ఒక కుటుంబ సభ్యులుగా ఉంటాం. మన గ్రామంలో ఎవరికి ఏ గొడవ లేవు. యాదవులు కానీ, SCలు కానీ అందరు కుటుంబ సభ్యులుగా ఉంటాం. ఎవడికో ఏదో ఆశించి, ఎవడో ఏదో లబ్ధి కోసం, ఒకడు మోచేతి నీళ్ళు తాగడం కోసం ఒకడి మీద కేసులు పెట్టడం పరిస్థితి. ఇప్పుడు ఇదో గ్రూప్ పెట్టి తిరణాలు చేసి వాట్సాప్ పెడుతున్నామని చెప్పి అన్నారు. ఇదే గ్రూపు మీ గ్రామస్తులు ఎవరైనా చేయొచ్చు కదా, గ్రామంలో ఉన్న చేయొచ్చు కదా. దానివల్ల ఎవరికైనా నష్టం జరిగిందా? ఒక్కడి నష్టం జరిగిందా? నన్ను తిట్టడం తప్పు కాదు, కానీ ఆ తిట్టింది 10 మంది చెప్పుకోవడం తప్పు. అదే మీరు చెప్పేది. రాత్రి 10-12 గంటలప్పుడు పోయి ఆ ముసలోళ్ళ మీద ఆ రకంగా పోయి తిట్టి తిరణాలు చేసి గందరగోళం చేసి భయభ్రాంతికి గురి చేసి ఆ రకంగా కొట్టి చేసే పరిస్థితి ఏమి? ఎప్పటికైనా మనం ఎటువంటి గొడవలు లేకుండా, భిన్నాభిప్రాయాలు లేకుండా ఏకాభిప్రాయం రండి. వాస్తవానికి ఎవరి మీద నాకు వ్యక్తిగతంగా గొడవలు లేవు. గొడవలు పెట్టుకున్న వ్యక్తిని కాదు, అలాంటి వ్యక్తిని కూడా కాదు నేను. కానీ వాస్తవాలను గమనించండి, వాస్తవాలనే ప్రకటించండి. ఒకడు మోచేతి నీళ్ళు తాగి ఇంకోటి మీద నిందలు వేయటం మాత్రం తప్పది. ఇప్పటికైనా మారి అందరూ బాగుంటే మంచిది. ఏదైనా గ్రామంలో సమస్యలు ఎన్నో ఉంటాయి, పరిష్కారం చేసుకోవచ్చు. గ్రామంలో రోడ్లు ఉండి చేసుకోవచ్చు, పెండింగ్ రోడ్లు ఉండి ఆ రోడ్లు వేసుకోవచ్చు, వేయించుకోవచ్చు. అది
మీరెవరు నాకు చెప్పడానికి? మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, నేను చేస్తే చూడాలని చెప్పేది ఒక వాదన. పౌరుడికి ఉండే ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్, వాటిని మాత్రమే వినియోగించుకుంటున్నాను. నీ ఒక్కడికి హక్కులు ఉన్నాయా? 2300 మందికి ఎంతమందికి ఓటర్ హక్కులు లేవని చెప్పి అంటారు. మీ హక్కులు మీరు వినియోగించుకోండి. గ్రామంలో ఫ్లోరైడ్ వాటర్ తాగుతున్నారు, మామూలు నీళ్ళు తాగుతున్నారు, చూసుకోండి. గ్రామంలో రోడ్లు ఉన్నాయా? రోడ్లు పెండింగ్లు లేవా? ఎన్ని పెండింగ్లు పనులు లేవు? హైవే మీద ఎంతోమంది యాక్సిడెంట్లు చనిపోతున్నారు. మన గ్రామస్తులు కూడా చాలామంది చనిపోయారు. దాన్ని ప్రశ్నిస్తే నీకెందుకు, అసలు ఆ వ్యవహారం నీకెందుకు అని చెప్పి అంటారు. ఎడిపోతున్న పరిస్థితి, ఎవరు ఎడిపోతున్నారు? వాస్తవాలే గమనించండి, వాస్తవాలు ప్రకటించండి. ఇప్పటికైనా అందరూ మారుతారని ఆశిస్తున్నాను. మిగతా వాళ్ళకు కూడా నేను తెలియపరిస్తే ఒకటే, ఉద్దేశపూర్వకంగా వ్యక్తిని ఇబ్బంది పెట్టే పని తప్పు. అసలు తప్పు చేస్తే ఇప్పటికైనా మనిషి మారి ముందుకు వస్తే అందరూ స్వాగతిస్తారు. ధన్యవాదాలు.